ఎమ్మిగనూరు పట్టణానికి తుంగభద్ర జలాశయం నుండి ఎల్ఎల్సి కాలువ ద్వారా త్రాగునీరు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణ మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కొళాయిల ద్వారా వచ్చిన నీళ్లను వేడి చేసుకుని ప్రతి ఒక్కరూ తాగాలని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి. ఎమ్మిగనూరు ప్రజలందరికీ కూడా శుభోదయం. ముఖ్యంగా ఎమ్మిగనూరు పట్టణంలో వాటర్ అనేటువంటిది మనం డైలీ ఇస్తున్నాం. దానిలో భాగంగా వాటర్ కంప్లీట్గా ఒక 10 days మాత్రం మన దగ్గర స్టాక్ ఉంది. ఎస్ఎస్ ట్యాంకులో కూడా కంప్లీట్గా క్లోజ్ అయినాయి, 10 days మాత్రం ఉంటుంది. దానిలో భాగంగా ఇప్పుడు ఎల్ఎల్సి వాళ్ళకు గౌరవ శాసనసభ్యులు కలెక్టర్ గారితోనూ అదేవిధంగా ఎస్సీ ఇరిగేషన్తో మాట్లాడి వాటర్ వదిలేయడం జరిగింది. అది మనకు దాదాపు ఈరోజు రాత్రి 2 o'clock 3 o'clock మనకు వాటర్ రీచ్ అవుతుంది. ఈ వాటర్ దాదాపు నెక్స్ట్ మార్చ్ టు ఏప్రిల్ కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది. మనకు గుడికల్ రిజర్వాయర్ గుడికల్లోనూ ప్లస్ మన ఎస్ఎస్ ట్యాంక్లోనూ సఫిషియెంట్ వాటర్ను నిల్వ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలు ఎవరికి కూడా దాహతి తీరే దాంట్లో భాగంగా డైలీ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వాటర్ ఈ స్టేజ్లో అంటే ఈ మధ్యకాలంలో ఈ 15 రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ప్రజలందరూ గమనించి వాటర్ను కాచి చల్లార్చుకొని నీళ్ళు తాగాలి. ఎందుకంటే బై వాటర్ ఫ్లో అంతా వస్తుంది కనుక ఇక్కడ సెడిమెంటేషన్స్ అంతా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో మేబీ బ్యాక్టీరియా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం సూపర్ క్లోరినేషన్ కూడా చేస్తున్నాం. ఎక్కడ కూడా వాటర్ కంటామినేషన్ కాకుండా చూస్తున్నాం. అయినా కూడా ప్రజలు ఖచ్చితంగా వాటర్ని కాచి చల్లార్చుకొని తాగాలనేటువంటి విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఎల్సీలో కూడా ఈ చెత్తా చెదారం ఏదైతే ఉందో చాలామంది హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ అంతా కూడా పూజ సామాగ్రి అంతా కూడా కాలువలో పడేస్తున్నారు. దయచేసి కాలువలో పడేయకూడదు. ఇదంతా కాలువలో పడేయడం వల్ల అదంతా వాటర్ ఫ్రీ ఫ్లో ఉండవద్దు. అది కూడా మనం అదే నీళ్ళు మనం తాగుతున్నాం. కాబట్టి ఎల్ఎల్సీలో కూడా ఎట్టి పరిస్థితుల్లో వేయద్దండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక హిటాచి జేసీబీ పెట్టి క్లీన్ చేయడం జరిగింది మున్సిపల్ తరఫున. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఏదైతే పూజా సామాగ్రి ఉందో ఆ సామాగ్రిని ఎల్ఎల్సి కాలువలో వేయదని చెప్పేసి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. కమిషనర్ ఎమ్మిగనూరు.